మర్రి లక్ష్మారెడ్డి క్యాంపస్ 1, క్యాంపస్ 2 అదే విధంగా IARE కాలేజీలలో మొత్తంగా మర్రి రాజశేఖర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి ఈ 3 విద్యా సంస్థలలో ఇంటేక్ అంటే ప్రభుత్వం వీళ్ళకి కేటాయించినటువంటి సీట్ల కంటే ఎక్సెస్ గా ఎక్కువగా ఒక్కొక్క విద్యార్థి దగ్గర వీళ్ళు 14 లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుని సుమారు 200 మంది విద్యార్థుల దగ్గర వీళ్ళు 14 లక్షల రూపాయల చొప్పున ఇలా మేనేజ్మెంట్ బి కేటగిరీలో సీట్లు అమ్ముకోవడం జరిగింది. ఒకవైపు ఉన్నత విద్యా మండలి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. బి కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే అది మెరిట్ ప్రకారం పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి బి కేటగిరీ ఫామ్ ఇచ్చి వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ ప్రకారం లిస్టు పెట్టాల్సినటువంటి బి కేటగిరీ సీట్లను ఇలా 14 లక్షల రూపాయలు ఒక్కొక్క సీటుకు 16 లక్షల వరకు ఇలా ఈ కళాశాలలో 3 కళాశాలలో అంటే వీళ్ళకు ఉన్నటువంటి సీట్ల కంటే అధికంగా ఇంకా మాకు సీట్లు యాడ్ అయితే అనేటువంటి ఉద్దేశంతో ఇలా 200 మంది విద్యార్థుల దగ్గర ఒక్కొక్క విద్యార్థి దగ్గర 14 లక్షలు తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకుని ఇలా వాళ్ళకి సీట్లు పెరగకపోయేసరికి ఇలా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మీరు మీ డబ్బులు వాపసు తీసుకొని పోండి, లేదంటే మేము చేర్పించినటువంటి ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో చేర్పిస్తాము, ఆ కాలేజీలో చేరండి అనేటువంటి రీతిగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఒకవైపు ఇల్లీగల్ గా మీరు చట్ట వ్యతిరేకంగా ఇలా ఉన్నత విద్యా మండలి నిబంధనలకు వ్యతిరేకంగా బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే మీరు ఇలా నోటిఫికేషన్ ఇవ్వకంటే ముందే ఎంసెట్ అయిపోగానే మీరు ఇలా ఉన్న సీట్లన్నీ అమ్ముకున్నారు. ఇలా డొనేషన్లు తీసుకోవడం చట్ట వ్యతిరేకం అయినా కూడా ఇలా లక్షల రూపాయల డొనేషన్లు దండుకొని మర్రి రాజశేఖర రెడ్డి ఇలా విద్యార్థులకు సమాధానం చెప్పకుండా విద్యార్థులకు న్యాయం చేయకుండా ఇలా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు కూడా వచ్చి విద్యార్థులతో మాట్లాడతారు. ఇందాక విద్యార్థులు ఏరి అసలు పేరెంట్స్ ఏరి అన్నారు. ఇందాక పేరెంట్ తీసుకొచ్చాం, మొన్న కూడా ఒక 2 పేరెంట్స్ తీసుకొస్తే ఏమన్నారు, వాళ్ళకి ఫోన్లు చేసి మీరు అనవసరంగా విద్యార్థి సంఘాలను ఆశ్రయిస్తే మీకు సీటు కూడా ఇవ్వమని బెదిరించారు. మరి వాళ్ళకైనా సీట్ ఇచ్చారంటే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఒకవేళ నిజంగా మీరు న్యాయం చేసే ఉద్దేశం ఉన్నట్టయితే విద్యార్థులకు పిలిచి సీట్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఇలా అధిక మంది విద్యార్థుల దగ్గర ఇలా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకొని ఇలా పారిపోయినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి మీద ఇలా చీటింగ్ కేసు నమోదు చేయాలి, ఈ కళాశాల యాజమాన్యం మీద కేసు నమోదు చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలనేది కూడా ఇలా విద్యార్థి సంఘాలు ఎక్కున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇంకా OEJC కావచ్చు, ఇంకా ఇతర దళిత బహుజన విద్యార్థి సంఘాలు అన్ని కూడా OEJCగా ఇలా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.